ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పైన ఆసనుడైన దేవానికి వందనములు. నేను ప్రభు సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనములు. ప్రభు కృపగల దేవానికి స్తోత్రాలు. నేను ప్రభు గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నాయన ప్రభ మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుచున్నా ప్రభ. నీ రాకడ కొరకు నేను ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను. నాయన ప్రభ వినిచున్న ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి, వినిచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇక్కడ నిలబడేది నేను కానీ మాట్లాడేది నీవు. నేను ప్రభ నీవుండి మాట్లాడి నా చేత ఏమైతే పలికించాలనుకుంటున్నావో ప్రభ అవి పలికించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రసంగి 11 చూద్దామండి. నీ ఆహారమును నేల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగును నీవెరుగవు. మేఘములను వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాన్ని పోనీయును. ఏంటదండి? ఆహారము మనము నీళ్ళ మీద వేస్తే ఏమొస్తుంది? కిందకి దిగిపోతుంది, కుళ్ళిపోతుంది. కానీ 7 రోజులు అయిన తర్వాత చూసినాను కూడా అది ఎవరికైనా పంచితే ఏమైపోతుంది? అది పాడైపోయిన తర్వాత మనల్ని తిడతారు, మనల్ని వాళ్ళు దోషులు చేస్తారు, వాళ్ళు తిడుతూ ఉంటారు. భూమి మీద ఏ కీడును జరుగునో నీకు తెలియదు, మేఘములు ఎలాగూ వర్షించునో కూడా ఎవరికి కూడా తెలియదని ప్రసంగి అంటున్నాడు. ఏంటది? నీ ఆహారం నీళ్ల మీద వెయ్యము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి జరుగునో నీకు తెలియదు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీదనే పోయును. అంటే ఎవరికైనా 7 దినములు భూమి మీద పాతి పెడితే ఆహారం ఉంటుందంటారా? అవి పంచిపెట్టమని చెప్పుచున్నాడు యోహాను. 7 ఎనమండుగురికి పంచుము. అది ఏమి జరిగినో కూడా తెలియదు. వర్షము ఎలాగా వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదని చెప్పి, దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. ఏంటది? వర్షం ఎక్కడ పడుతుందో అక్కడే ఉంటుంది. ఎక్కడ మేఘం పడితే అక్కడే వర్షాలు వచ్చేస్తున్నాయి కదండి ఈ రోజుల్లోనే. అలాగే ఎక్కడ పడునో అక్కడే ఉండునని అన్నాడు. గాలికి నీ గుర్తు పట్టువాడు విత్తువాడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఏంటంటే గాలిని గుర్తు కనిపెట్టువాడు విత్తువాడును, మేఘములను కనిపెట్టువాడును ఎవడును కూడా కోయడని చెప్పుచున్నాడు. చోళాలని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది అది నీకు తెలియదు. గాలియే త్రోవను వచ్చును నీవెరుగవు. అలాగనే సమస్తమును జరిగించుచు దేవుని క్రియలను నీవెరుగవు. ఏంటదండి? గాలి ఎలా వీచినో కూడా తెలియదు. గర్భిణీ స్త్రీ కడుపులో పిండం ఎలా పెరిగినో కూడా తెలియదు. ఆమె వెముకలు ఎలా పెరిగినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఇది ఒక దేవుని సృష్టి, ఇది ఒక దేవుని ఏర్పాటు. అది ఎవరికి తెలియదు, ఒక దేవునికి మాత్రమే తెలుసు. అది నీ వెరుగవు గనుక ఏ రీతిగా ఎదుగునో కూడా నీకు తెలియదని అంటున్నాడు. ఏ రీతిగా వచ్చినా కూడా, గాలి ఎలా వచ్చినా కూడా, ఎలా వెళ్ళినా కూడా నీవు ఎరుగవు. నీవు దేవుని క్రియ, ఇది సమస్తమును కూడా జరిగించేవాడు దేవుడే. దేవుని క్రియలు ఇవన్నీ కూడా. నీ మంచు ఉదయమందు విత్తనమును విత్తుము, సమస్తము ఉండును. నీ చెయ్యి వెనుక తీయక విత్తుము, అది ఫలములోను ఇది ఫలించునో లేక రెండును సరిమానుగా ఎదుగునో నీవెరుగవు. ఎలాగ మనము విత్తనము వేస్తే అది ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. పొద్దున వేస్తే సాయంకాలం కదా 3 రోజుల తర్వాత అయినా సరే అది మొలిచి ఎలాగా వస్తుందో కదా. అది ఒక దేవుని సృష్టి, అది దేవుడు ఏర్పరచను దేవుడు ఏర్పాటు చేసినది. అది ఎవరిని కూడా తెలియదు. అది సమస్తమును కూడా నీ వెరుగవని చెప్పుచున్నాడు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులు కంపుగా ఉన్నది. ఎలాగన్నది? సూర్యుని మనం చూస్తే, మనం సూర్యుని చూడగలదుమా? సూర్యుని చూడలేం కదా. అది మనకి ఇంపుగా ఉన్నదని చెప్పుచున్నాడు. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికి ఉండిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగియుండి తాను బ్రతికిన దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవుదంతయు వ్యర్థము. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషించుము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున
ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకునుము. బేతేత మనసును నడిప్రాయమును గడిచిపోయేనని గనుక నీ హృదయంలో నుండి వాక్యములను తొలగిపోనివ్వకము. నీ దేహము చెరువు దాని తొలగిపోనివ్వకము. ఏంటదండి? యవనస్తులు ఈ రోజులో ఎలా ఉన్నారు? మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. మన పిల్లలకి ఏమి నేర్పిస్తామో అదే వస్తుంది. మనము విత్తనమును ఎలా విత్తుతున్నామో వాళ్ళ యవనస్తుల మన బిడ్డల హృదయంలో కూడా అలాగే వాక్యమును విత్తాలి. వారు వాక్యమును విత్తి దాని ద్వారానే అనుసరించి నడుచుకుంటారు. మనము బ్రతికిన దినములన్నీ కూడా కృపాక్షేమములు మన వెంట వస్తాయి. కానీ చీకటి ఎలా వచ్చినా చీకటి ఎలా పోవునో కూడా ఎవరికి తెలియదు. అలాగే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలను కూడా మనము అధిగమించాలి. కష్టాలను కూడా దాటుకుని వస్తేనే మనకి సంతోషం ఉంటుంది. ఒకవేళ మనం కష్టము చాలామంది నాకు చిన్నప్పటి నుంచి సుఖమే అంటూ ఉంటారు. చాలామంది కూడా చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడి పనిచేశాను, నేను కష్టపడి చాలా ప్రయోజకురాలు నేను. కానీ ముందు కష్టం ఉంటుంది, తర్వాత సుఖము ఉంటుంది. ఈరోజు మాత్రమే మనది కాదేమో, రేపు దేవుడు మనకి మంచి రోజే ఇస్తాడు అని మనం ఆశతో అలాగ బ్రతికేస్తున్నాము. అలాగే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు కూడా తృప్తిపరుస్తున్నాడు. యవనుడు నీ యవన కాలమునందు కూడా సంతోషించును, నీ యవన కాలమందు హృదయమును సంతోషపరుచుకును, కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండుము, కానీ దేవుని వాక్యమును విడిచిపెట్టొద్దని చెప్పుచున్నాడు ప్రసంగి. దేవుని వాక్యమును నీ కోరిక చొప్పున నీ ఇష్టము చొప్పున నడువుము, ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుకుని జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. మన ప్రవర్తన యందును మనము చేసిన దాని యందును కూడా ప్రతి దాని యందు కూడా తీర్పులోనికి దేవుడు తీసుకొస్తానన్నాడు. కానీ తీర్పు ఉన్నదని గ్రహించి నడుచుకోమని చెప్తున్నాడు. లేత మనసును బట్టి నడిప్రాయమును బట్టి గడిచిపోయినదని గనుక నీ హృదయంలో వాక్యమును తొలగించుకొనకు, నీ దేహమునకు చేరువు దాన్ని తొలగించుకోకుండా. నీ హృదయంలో ఏమిటది తొలగించుకోవద్దు అంటున్నాడు? వాక్యమును తొలగించుకోవద్దన్నాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టుండు, నువ్వు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, కానీ దేవుని వాక్యము నీ హృదయంలో నుంచి తొలగిపోనివ్వకము. నీ దేహమునకు వాక్యమే నీ దీపము అని చెప్పుచున్నాడు. యవనస్తులు ఈ రోజుల్లోని వాక్యానికి లోబడట్లేదు. ఒక ఫోన్కి, ఒక బండికి, వీటికే లోబడిపోతున్నారు. ఈ లోకపు వాత్సల్యం యవనస్తుడు కాడి మోయట ఎంతో మనోహరం అన్నాడు. కానీ అవి మోసేవాళ్ళు ఎక్కడ? అన్నీ ఈ లోకపు సుఖభోగములకే అలవాటు పడిపోతుంది. తల్లిదండ్రులమైన మనము కూడా వారికి అవే అలవాటు చేస్తున్నాం. కానీ అమ్మ ఇది తప్పు, ఇది రైటు, అలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండని చెప్పేవాళ్ళు ఎవరినూ కూడా లేదు. ఒకవేళ అలా చెప్తే నా కొడుకు ఏం చేసేసుకుంటాడో, నాకు బిడ్డలు ఏమైపోతారో, నాకు ఉన్నది ఇద్దరే పిల్లలు, లేకపోతే ఒక్కడే కొడుకు, నాకు ఉన్నది ఒక్కడే కూతురు, ఇవి తప్పగాని ఎవరైనా కూడా దేవుని యందు వాక్యమందు మెలగండి, ఇది వాక్యంలో నిలవండి అని చెప్పే తల్లిదండ్రులే లేరు. నా బిడ్డలు నా ఇష్టం, నా సంపాదన నా పిల్లల కోసమే కదా అని అనుకుంటారు. కానీ కాదు, వాక్యం ద్వారా సంపాదన అన్ని బిడ్డల కోసమైనా కూడా వీటన్నిటికంటే ముఖ్యమైనది వాక్యము. వాక్యానుసారంగా నడుచుకోమని చెప్పాలి, వాక్యానుసారంగా సిద్ధపాటును కలిగి ఉండమని చెప్పాలి. ప్రతి ఒక్కరము కూడా వాక్యమునకు లోబడి ఉండమని చెప్పాలి. మన బిడ్డలకి ప్రతి యవనస్తుడు యవన కాలం ముందు కాడి మోయాలి. అంతేగాని కాడి అంటే చనిపోయిన వారి కాడి అని అనుకుంటున్నారు చాలామంది కూడా కాడి మోయటం అంటే చనిపోయిన కదా శవాన్ని మోయడం కదా అని అనుకున్నారు. కానీ కాదు, వాక్యము అది చనిపోయిన దగ్గర కాడి మోయడం కాదు, వాక్యం అనే కాడిని మోయమని చెప్పుచున్నారు. చాలామందికి కూడా తెలియదు. చాలామంది కూడా నన్ను ఇంచుమించు 10 మంది వరకు కూడా యవనస్తులు అడిగారన్నమాట. కాడి మోయటం అంటే చనిపోయిన వారిని మోయడం కదా అని. కానీ కాదు ఏంటంటే వాక్యం, అది వాక్యం అనే కాడిని మోసుకుని వాక్యమును మన హృదయంలో నింపుకుని దానిని అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నాడు. యవనస్తులు తమ నడకను వాక్యం ద్వారానే శుద్ధి చేసుకోవాలి. వాక్యం ద్వారాగానే శుద్ధి అవుతుంది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించు. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనాలు. నేను మా శత్రువులు మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకు వందనములు నాయన ప్రభా. యవనస్తులను దీవించి ప్రభా, యవరాలను దీవించి నాయన ప్రభా. నడు వయసులో ఉన్నవారిని ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలోనూ మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపాటు చేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచిన, ఆటోలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడుకులకు వెలిచిన వారి మెడుకుల్లో వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా.
నేను అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభా. ఏ కుటుంబంలో మనశ్శాంతి లేదో మాకు తెలియదు నాయన ప్రభా. మనశ్శాంతి దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభా. ఆటోలోని ట్యాక్సీలోని వెలుచున్న వారిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము నాయన ప్రభా. నీ పరిచర్యలు సాగుచున్నావు అని ప్రభా. మీటింగ్స్ జరుగుతున్నావు ప్రభా. మీటింగ్స్ అంతట్లో తోడు నీడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.